Hi, this is Vijay Kesari and welcome to andhrapodcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, జగన్ గారు నేను అసెంబ్లీకి రాను అని చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ ఈ ఎపిసోడ్లో జగన్ గారు ఇచ్చిన రీజన్స్ ఏంటి, అండ్ ఇలా చేస్తారు అనే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా సిబిఎన్ గారు ఆయన తీసుకున్న అప్రోచ్నే కంటిన్యూ చేయడానికి రీజన్స్ ఏమై ఉంటాయి. అండ్ ఫైనల్గా ఇది మన స్టేట్కి, మన ఆంధ్ర డెవలప్మెంట్కి ఇది అసలు మంచిదా కాదా అని నా డెసిషన్ ఏంటో కూడా, నా టేక్ ఏంటో నేను చెప్తాను విత్ మై రీజన్స్. జగన్ గారు ఆయన డెసిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆయన రీజన్ ఏమి ఇచ్చారు. నాకు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వలేదు, అలా గుర్తించలేదు. సో రూలింగ్లో ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా అపోజిషన్ వాయిస్ని నేను రిప్రజెంట్ చేయాలంటే నాకు ఆ మైక్ టైం ఇవ్వనప్పుడు వెళ్తే వచ్చే బెనిఫిట్ ఏంటి అని చెప్పినప్పుడు నాకు అసలు ఏమనిపించిందంటే, అదేంటి ఇట్లా మాట్లాడుతున్నారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఎన్ని సీట్స్ వచ్చాయి అనేది ఇట్స్ అ పీపుల్స్ మ్యాండేట్. నో బడీ ఈజ్ అబౌవ్ పీపుల్స్ మ్యాండేట్. మీకు 11 సీట్సే వచ్చాయి అంటే మిమ్మల్ని పబ్లిక్ అంతలాగా ఓడిచ్చారని చెప్పేసి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. అండ్ మీ జాబ్ మీరు అక్కడికి వెళ్ళి మీరు చేయాల్సింది చేయాలి. అలా కాకుండా నేను తగ్గేదే లేదు అన్నట్టుగా ఇలాగేనో థింక్ చేస్తున్నారా అని చెప్పేసి నాకు ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చింది. కానీ ఎప్పుడైతే జగన్ గారు మాట అన్నారు, అసెంబ్లీలో మేము తప్ప ఇంకా అపోజిషన్ వాయిసే లేదు, మిగతా ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్లో ఉన్నవాళ్లే, రూలింగ్లో ఉన్నవాళ్లే అని అన్నారు. నేను కొంచెం జూమింగ్ చేశాను. ఇప్పుడు డెమోక్రసీలో పవర్లో ఉన్న వాళ్ళు తీసుకునే డెసిషన్స్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాల్సింది ఎవరు? అపోజిషన్లో ఉన్నవాళ్లే. సో డెమోక్రటిక్ స్పిరిట్ని అప్హోల్డ్ చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే జగన్ గారికి ఆ అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇచ్చుండే స్కోప్ ఉంది. అండ్ ఇప్పుడు మన బిజినెసెస్లో కూడా మనం తీసుకునే డెసిషన్స్ మనమే ఫౌండర్స్, మనమే ఎంటర్‌ప్రెన్యూర్స్, సీఈఓస్ అనుకోని చెప్పేసి మనం తీసుకుంటే ఆ డెసిషన్కి భజన చేసే వాళ్ళే ఉన్నారనుకోండి, మన టీంలో బొక్క బోర్లో పడతాం. అలా కాకుండా మీరు మీ టీం మెంబర్స్ని ఎనేబుల్ చేసి, మీరు ఏ టైం అయినా కానీ మనం తీసుకునే డెసిషన్స్లో, నేను తీసుకునే డెసిషన్స్లో మీకు ఎక్కడైనా రాంగ్ అనిపిస్తుంటే ఆ రీజన్స్ నాకు మెన్షన్ చేయండి, ఏ టైం అయినా సరే బ్రింగ్ ఇట్ టు మై టేబుల్ అని చెప్పేసి అన్నారనుకోండి, యూ విల్ హ్యావ్ దట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ బిల్ట్ ఇన్హరెంట్లీ ఇంటూ యువర్ సిస్టమ్స్, టీమ్స్ అండ్ ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. అప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్ళి బొక్కబోర్లో పడకుండా ఉండే ముందే, బొక్కబోర్లో పడే ముందే మీకు తెలిసిపోతాయి. సో ఇక్కడ కూడా సిబిఎన్ గారు చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఆయన ఏం చేస్తుండొచ్చు, అరే అపోజిషన్లో 11 సీట్స్ ఉన్నప్పటికి కూడా అది అపోజిషన్ స్టేటస్ ఇచ్చే, అపోజిషన్ లీడర్గా గుర్తించే స్టేటస్లో లేకపోయినప్పటికి కూడా మేము ఇస్తాం ఆ టైము అని చెప్పేసి అనుంటే ఆ డెమోక్రటిక్ స్పిరిట్, రూలింగ్ అండ్ అపోజిషన్ స్పిరిట్ని అపోల్డ్ చేసి ఉండొచ్చు. కానీ సిబిఎన్ గారు ఎందుకు చేసి ఉండరు? నా రీజన్ ఏంటి అంటే, ఆయన జగన్ గారు 2014 to 2019 జగన్ గారు అమరావతికి ఆయన సపోర్ట్ అన్నారు. 2019లో ఆయన పవర్లోకి వచ్చాక సీన్ ఇంకోలాగైంది. సో మేబీ సిబిఎన్ గారు ఏం రియలైజ్ అయి ఉండొచ్చు, వీళ్ళకి ఒకవేళ అంత టైం ఇచ్చినా కూడా ఉపయోగం ఏంటి, వాట్ ఈస్ అ వాల్యూ ఎడిషన్ అని చెప్పేసి ఆయన అలా డిసైడ్ అయి ఉండొచ్చు. నాకు తెలియదు, ఆయన నా చెవులోకి అయినా వచ్చి చెప్పాల. అండ్ ఈ రెండింటికి మించి ఒకసారి ఆలోచిస్తే అసలు అసెంబ్లీ జాబ్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అసెంబ్లీ ఇన్ అ డెమోక్రసీ? బిల్స్ పాస్ చేయడం, వాటిని యాక్ట్స్గా చేయడం, ఉన్న వాళ్ళందరూ అక్కడ డిబేట్ చేసుకోవడం హెల్దీగా, రైట్? ఆ బిల్ మంచిదా కాదా, దాని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని చెప్పేసి పబ్లిక్ వాయిస్, పబ్లిక్ కన్సర్న్స్ అక్కడ రేజ్ చేసి మెజారిటీ బేస్లో ఏది మూవ్ ఫార్వర్డ్ అయితే అది అవుతుంది. కానీ ఈ రోజుల్లో అసెంబ్లీ ఎట్లా ఉంటుంది, మ్యాక్సిమం టైము ఐదర్ భజన జరిగిద్ది, లేదా అక్కడ అపోజిషన్ ఉన్న వాళ్ళ మీద తిట్లనే జరుగుతుంది, రిగార్డ్లెస్ ఆఫ్ హూస్ ఎవర్ ఈజ్ ఇన్ ద పవర్. ఇది జగన్ గారి టైంలో ఇట్లానే ఉంది, అంతకుముందు టీడీపీ టైంలో ఇట్లానే ఉంది. అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్ నౌ. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు అసెంబ్లీకి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి, చూసే వాళ్ళకి మ్యాక్సిమం టైం ఏమైనా వాల్యూ ఉంటుందా? మీకైనా నాకైనా వాళ్ళు తిట్లు, ఆ తన్నుకునే మసాలా ఛానల్స్, మసాలా ఎంటర్టైన్మెంట్ కావాలనుకునే వాళ్ళకి అది మంచి మసాలా కంటెంట్. కానీ అసలు స్టేట్ డెవలప్మెంట్ సంబంధించిన ఎంత ఎక్కువగా జరుగుతాయి అందులో. సో ద పాయింట్ ఈస్, జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు లాగా, అరే ఇదిగో నాకు గనక మీరు అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇచ్చి అన్ని ఓట్స్ వేసి అన్ని సీట్స్ గెలిపించి ఉంటే నేను అక్కడికి వెళ్ళి నా వాయిస్ వినిపించేవాడిని, అది ఇవ్వట్లేదు కాబట్టి నేను ఏం చేయలేను, బికాస్ దట్ హ్యాస్ బీన్ హిజ్ అప్రోచ్, రైట్? ఇప్పుడు లాస్ట్ 5 monthsలో ఆయన ఏమన్నారు, రీసెంట్గా హోమ్ మినిస్టర్ అయితే ఇంకోలా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. హూ స్టాప్డ్ హిమ్ ఫ్రమ్ ఎక్స్ప్రెసింగ్ పబ్లిక్స్ వాయిస్? హీఈస్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్, రైట్? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు రూలింగ్లో ఉన్నంత మాత్రాన అక్కడ మీకు రాంగ్ జరుగుతుంటే మీరు ఎందుకు సైలెంట్గా ఉండాలి? మీకు రూల్ చేయమని ఇచ్చింది దేనికి? పబ్లిక్ వాయిస్గా ఉండమని. పబ్లిక్ వాయిసే డివేట్ అయిపోతుంటే, పబ్లిక్ కన్సర్న్సే డివేట్ అయిపోతే హౌ డస్ ఇట్ మ్యాటర్ వెదర్ యూఆర్ ఇన్ రూలింగ్ ఆర్ అపోజిషన్? కానీ ఆయన ఏం చేశారు, 5 months నేను పంచాయతీరాజ్ మినిస్టర్నే, ఎన్విరాన్మెంట్ మినిస్టర్నే అని చెప్పేసి, నేను హోమ్ మినిస్టర్ కాదు కాబట్టి అనే ఒక
లేమ్ ఎక్స్క్యూజ్ ఇస్తా ఏం చేశారు? సో ద పాయింట్ ఈజ్, అట్లీస్ట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఆయన రీసెంట్గా హోమ్ మినిస్టర్ అండ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఆయన ఖండిస్తా ఎట్లా చెప్పారో, అట్లీస్ట్ ఐఎమ్ గ్లాడ్ ఫర్ దాట్. బట్ జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు లాగా నేను సైలెంట్గా ఉంటాను, జనాలదే దీనికి రెస్పాన్సిబిలిటీ, నన్ను 11 సీట్లతో గెలిపించారు కాబట్టి ఇదే ఉంటుంది, నన్ను ఇంకా బాగా గెలిపించుంటే నేను మాట్లాడేవాడిని అని చెప్పేసి సైలెంట్ కూర్చోకుండా ఆయన ఫైనల్గా ఏం చెప్పారు? నేను మీడియా ముందుకు వచ్చి అక్కడ నేను అపోజిషన్ లీడర్ స్టేటస్లో ఉంటే ఎలాగైతే నేను నా రెస్పాన్స్ ఇస్తానో అలాగే నేను రెస్పాన్సెస్ ఇక్కడ ఇస్తాను అని చెప్పేసి అన్నారు, విచ్ ఐ థింక్ ఐఎమ్ ఫైన్ విత్ దాట్. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ కన్సర్న్స్, రూలింగ్ పార్టీస్ తీసుకునే డెసిషన్స్, వాటిని ఛాలెంజ్ చేస్తా, అందులో మెరిట్ ఏంటి డిమెరిట్స్ ఏంటి అని తీసుకురావడం అనేది ఇట్స్ మై కన్సర్న్. ఓకే, వెదర్ యూ డూ ఇట్ ఇన్ అసెంబ్లీ ఆర్ నాట్ ఈస్ బికమింగ్ సెకండరీ బికాస్ ద కల్చర్ గాట్ పొల్యూటెడ్ దేర్. హ్యాడ్ ద కల్చర్ బీన్ ఇన్ అ కన్స్ట్రక్టివ్ వే, దెన్ ద సిచ్యువేషన్ వుడ్ హ్యావ్ బీన్ ఎంటైర్లీ డిఫరెంట్. అండ్ జగన్ గారికి నాది ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మీరు మీడియా దగ్గరికి వచ్చి ఎలాగైతే రెస్పాన్స్ ఇద్దాం అనుకుంటున్నారో, మీకు ఆంధ్ర పాడ్కాస్టర్ విజన్ అండ్ ఆర్ ఫిలాసఫీ, మా కమ్యూనిటీ వాల్యూస్ మీకు నచ్చితే ఐ వుడ్ వార్మ్లీ వెల్కమ్ యూ టు హ్యావ్ ఎ డిస్కషన్. మీరు ఏ పాలసీ పట్లైనా లేదా ఆంధ్ర డెవలప్మెంట్ సంబంధించి మీరు ఏం మాట్లాడాలనుకున్నా కానీ ఆంధ్ర పాడ్కాస్ట్లో వీఆర్ హ్యాపీ టు డూ అండ్ హోస్ట్ పాడ్కాస్ట్ విత్ యూ సార్ ఎట్ ఎనీ టైమ్. యూజెస్ యాజ్ అ ప్లాట్ఫామ్, జస్ట్ లైక్ ఇట్స్ అ ఫ్రీ ప్లాట్ఫామ్, ఎవరైనా రావచ్చు ఇక్కడ. ఆంధ్ర డెవలప్మెంట్కి రిలేటెడ్గా మ్యాటర్స్ ఏవైనా వీ కెన్ డిస్కస్. సో దిస్ ఇస్ మై వార్మ్ ఇన్విటేషన్ టు యూ ఇఫ్ దట్ ఇంట్రెస్ట్ యూ. సో ఫ్రెండ్స్, మీకు 2 క్వశ్చన్స్. ఆంధ్ర పాడ్కాస్టర్లో జగన్ గారు పాడ్కాస్ట్ చేస్తే మన స్టేట్ డెవలప్మెంట్ మ్యాటర్స్ మాట్లాడడానికి, డిస్కస్ చేయడానికి ఇది రైట్ ప్లాట్ఫామ్ లాగా మీరు అనుకుంటుంటే ప్లీజ్ పుట్ దట్ ఇన్ ద కామెంట్స్. ప్రాబబ్లీ ఇఫ్ జగన్ గారు ఆర్ జగన్ గారు టీమ్ checks that and sees that there is a lot of response, they may come. Let's not lose that opportunity. Okay, మనం ఆయనతో చాలా టాపిక్స్ టెక్నికల్గా వీ కెన్ గో ఇన్ డీటెయిల్. అండ్ నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, జగన్ గారు తీసుకున్న డెసిషన్ మీరు ఎలా చూస్తారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. విత్ దాట్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.